చెప్పండి. ఎట్లా వస్తారు కాంగ్రెస్లో అంటే ఓటమి భయంతోనే ఇప్పుడు ఉంటున్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారా? మరి మంత్రి పదవి కనుక అజారుద్దీన్కి ఇస్తే ఖచ్చితంగా మైనార్టీ ఓట్లని కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఇప్పటికీ ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతుంది కదా. అయినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఇది దాంట్లో వ్యూహంలో భాగం అనుకోవచ్చా? ఏం చెప్తారు? ముస్లిం ఓట్లు వీళ్ళ దిక్కు లేవు అని ఏదైతే 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు ముస్లింస్ గుర్తు రావడం అంటే వాస్తవంగా జుబ్లీహిల్స్ ఎన్నికలే. అది కూడా జుబ్లీహిల్స్ ఎన్నికలు లేకపోతే ముస్లింల ముఖం కనీసం కన్నెత్తి కూడా చూడకపో ఈ రోజు. వాస్తవాలు ఏంటనుకుంటే ఇప్పుడు ముస్లింలకు వీళ్ళు ఏం చేసిల్లు అన్నది కూడా చూసుకుందాం. వాస్తవంగా ఒక ఓటు బ్యాంక్ లాగా యూజ్ చేస్తున్నారు తప్ప స్వతంత్ర భారతదేశం 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ముస్లింలకు డైరెక్ట్ గా వీళ్ళు ఏం చేసిందో చెప్పానండి. మేము ఎన్ని చేసినామని మాకు తెలుసు. ఇమాంలకు మౌజీలకు జీతాలు ఇచ్చినాం, అదే విధంగా షాదీ ముబారక్ తీసుకొచ్చి వాళ్ళకు ఆడబిడ్డలకు కొంచెం ఆర్థిక సాయం చేసినాం. అదే విధంగా వీళ్ళు ఏదైతే విదేశీ విద్య కోసం పోయినా కూడా వాళ్ళకి మేము సాయం చేసినాం, అక్కుర పెట్టుకున్నాం. సరే, ఇప్పుడు ఎన్నికలు వచ్చిన కాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి గుర్తొచ్చిందో అదే విధంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే మొత్తం ముస్లిం సమాజం అంతా వీళ్ళకి తిరుగుతుంది అనుకోవడం వాస్తవంగా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే వాస్తవంగా అజారుద్దీన్ ఏందన్నది, అజారుద్దీన్ అవినీతి పరుడు అన్నది, అజారుద్దీన్ ఏ విధంగా టీమిండియా నుంచి తీసి నేలకు పెట్టిల్లా అన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అజారుద్దీన్ ఎంత అవినీతి పరుడో డైరెక్ట్ దొరికిన తర్వాత, ఆయన మీద విచారణ జరిగిన తర్వాత, కొన్ని రోజులు బ్యాన్ లో ఉన్న తర్వాత ఆ బ్యాన్ కూడా ఏదైతే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఆ బ్యాన్ తొలగించుకున్నాడు తప్ప వాస్తవంగా ఏంటంటే అడ్డంగా దొరికి భారతదేశాన్ని ఇజ్జత్ మొత్తం ప్రపంచ ఖ్యాతి మొత్తం ప్రపంచంలో తీసిన విషయం కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆ ఎమ్మెల్సీ కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే గవర్నర్ పెండింగ్ ఉన్నది, గతంలో ఏం జరిగింది అన్నది కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో వాస్తవంగా దేశంలో 3వ స్థానంలో ఉన్న పార్టీ ఏంటంటే 3 స్థానాలే, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో బిగిలి ఉన్నది ఆ పార్టీతోనే. అదే విధంగా దక్షిణ భారతదేశంలో 3వ స్థానంలో ఉన్న పార్టీ బీజేపీతోని మాకు ఏదైతే మా నంబర్ 1 పార్టీకి ఏదైతే ఇప్పుడు పోటీ. అదే విధంగా వాస్తవాలు చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు మిత్రులు చాలా విధాలుగా మాట్లాడుతూ ఏదో కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ మేము అది చేసినాం ఇది చేసినాం అంటే వాస్తవంగా జూబ్లీహిల్స్ లో ఇప్పుడు మీరు ఏం చేసిల్లు అన్నది అసలు ఒక్కసారి రంధ్రాభిషేకం చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏది ఉత్సవ విగ్రహాల్లాగానే వచ్చి 48లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ కు పెద్దగా మీరు ఒరిగింది మీరు చేసింది ఏం లేదు. ఎందుకంటే అంతకుముందే రిచ్ స్టేట్ గా ఉన్న స్టేట్, అదే విధంగా ఎయిర్పోర్ట్ కానీ సొంత రైల్వే సిస్టమ్ కానీ ఇవన్నీ ఉన్నాయి మాకు. మీరు చేసింది వాస్తవంగా ఏం లేదు. మీరు ఏదైతే 50 ఏళ్ళు పైచిలకు మీరు అధికారాన్ని అనుభవించింది తప్ప హైదరాబాద్ కు కొత్తగా చేసింది ఏం లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా ఉంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా యూసుఫ్ కూడా ఏదైతే నిన్న మొత్తం కంప్లీట్ గా దాటిపోయాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే సినిమా కార్మికులను తీసుకొచ్చి వాళ్ళని అక్కడ మీటింగ్ పెట్టి ఆయనకైనా సన్మానం చేసుకుంటే ఎవడు కూడా భారతదేశంలో సన్మానం చేయించుకున్నాడు. సన్మానం చేస్తారు, పిలిచిన తర్వాత సన్మానం చేస్తారు, కానీ వచ్చిన తర్వాత పెద్ద కుర్చీ చేసుకొని అలా కూర్చొని మొత్తం నాకు సన్మానం చేయరని నిస్సిగ్గు అయిన ముఖ్యమంత్రి నేను నిన్న చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆడ ఏదో యూసుఫ్ కూడా బస్సులో కోడున్న దగ్గర ఏ విధంగా మాట్లాడాలి ఏది మాట్లాడాలన్నా కూడా తెలియకుండా ఏదైతే మొత్తం కంప్లీట్ గా వరాలు గుప్పిస్తూ వాస్తవంగా సినిమా వాళ్ళను అవమానించింది ఎవరండి? ఈయన మొదటి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే సినిమా వాళ్ళు ఎంబడబడ్డాడు, బ్లాక్ మెయిల్ చేసాడో 400 కోట్లు నాగార్జున అడిగితే ఎన్ కన్వెన్షన్ విషయంలో వాళ్ళకి వాటర్ల కాడ తేడా వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ కన్వెన్షన్ కొంచెం బ్యాక్ సైడ్ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత మొత్తం కూలగొట్టలేదు, బ్యాక్ సైడ్ కూలగొట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆయనకు రావాల్సింది రాబట్టుకుని అన్నదమ్ములు లాక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోటి సినిమా కార్మికులను కానీ సినిమా వాళ్ళని కానీ సినిమా నటిలేను మొత్తం నటీమణులను వ్యభిచారులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ జీవితాలు తొంగి చూస్తూ వాళ్ళను వాస్తవంగా వాళ్ళతో వీళ్ళతో అంటగడుతూ వాస్తవంగా ఒక్కరు కూడా వచ్చి కేసు పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళను వాళ్ళ జీవితాలకు వెళ్ళి రామూర్తి ఉన్న పార్టీ ఎప్పుడు పుట్టిందో ఒక్కసారి ఆలోచించమని ఆయన. ఎందుకంటే ఈ రోజు కేటీఆర్ చేసింది ఏంటని ఫోన్ టాపింగ్ లో ఏం చేసింది అనేది వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 10 సంవత్సరాలల్లా తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల వచ్చింది?